బలు అర్పిస్తావు, ఆజ్ఞలు విడిచిపెడతావు, ఏమైనా ప్రయోజనం ఉందా అంటే ప్రయోజనం ఉండదు. అర్పించవలసింది బలులు కాదు, పొట్టేళ్ళు పొట్టేళ్ళ ప్రభు కాదు. ఏంటంట, దేవుని యొక్క ఆజ్ఞలు గై కొనాలి. ఆ తర్వాత ఆయన మాట వినటం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని అన్నాడు కదా, పొట్టేళ్ళ ప్రభు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. ఆజ్ఞలు గై కొని మాట వినడం శ్రేష్టం. ఈనాడు ఆజ్ఞలు గై కొనేవాళ్ళు లేరు, దేవుని మాట వినేవాళ్ళు కూడా తక్కువైపోయారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మీకు మాట జ్ఞాపకం వస్తారు. నిర్గమకాండము 24వ అధ్యాయము 12వ వచనం. నిర్గమకాండము 24వ అధ్యాయము 12వ వచనము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చేదనగా. చాలు, ఇక్కడ గమనించండి. దేవుడైన యెహోవా మోషేతో అంటున్నాడు, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చును అన్నాడు. ఎవరు రాశారు ఆజ్ఞలు? ఆజ్ఞ ఎవరు రాశారండి? దేవుడే రాశాడు. ఆజ్ఞలను దేవుడు రాశాడు. దేవుడే ఆజ్ఞలు రాసి ఆజ్ఞలు దైవజనుడైన మోషేకి ఇస్తే, ఇప్పుడు మోషే చెప్పాడు, ఇశ్రాయేలీయులారా మీరు ఆజ్ఞలను గైకొనండి, ఆజ్ఞల ప్రకారం నడవండి. బలులు అర్పించిన కంటే ఆజ్ఞలు గైకొనటం, తర్వాత పొట్టేలు ప్రభు అర్పించిన కంటే మాట వినటం శ్రేష్టం అని చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆజ్ఞలు రాసింది ఎవరంటే దేవుడు, ఆజ్ఞలు ఇచ్చింది ఎవరంటే దేవుడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే ఆజ్ఞలకు లోబడలేకపోతున్నారు. ఎవరు ఇచ్చిన ఆజ్ఞలకి? మనుషులు చెప్పారనుకోండి. మనుషులు చెప్తారు జనరల్గా, ఏం చెప్తారంటే లేవలేని టైంలో ఏదైనా ఒక అమ్మాయి ఉందనుకోండి, అమ్మాయి ఇంటి వారికి అంటే అత్తకో తల్లికో కొంచెం వయసులో పెద్ద వాళ్ళు ఉన్నారనుకోండి, అమ్మ అట్ట చేయాలి ఇటు చేయాలని చెప్పారు అనుకోండి, ఏం చెప్తారు? తప్పకుండా చేస్తారు. అదే ఎవరైనా చనిపోయినప్పుడు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని చెప్పారు అనుకోండి, ఏం చేస్తారు? చేస్తారు. మీకు చిన్న మాట చెప్తా. మన ఈ మధ్య పోయిన నెలలో 22వ తారీఖున ఐనపాలెంలో ఒక ఆమె చనిపోతే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే పిల్లరా అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన సరిపడ్డంట. ఆయన కుర్చీ వేసి కూర్చున్నాడు, శవంగాడే కుర్చీ వేసి కూర్చుని ఆయన కొంత అక్కడ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. కొంత ఈ లోపున ఆ కొంతమంది ప్రజలు ఏం చేస్తారు, పక్కన భోజనాలు సిద్ధపడుతూ ఉన్నారు. ఈ లోపున ఏమైందంటే భోజనాలు